నమస్కారం కృష్ణ గారు. ఐఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మధ్య మనము వింటున్న విషయం ఏంటంటే చైనా, జపాన్ అండ్ కొరియా వీళ్ళు ముగ్గురు కలిసి సమాలోచన చేసి ఒక దీని కింద ఏర్పడి వచ్చే ప్రాబ్లమ్స్ని వీటిని ట్యాకిల్ చేయడం ఎట్లాగా అంటే వీళ్ళు కూడా ఒక ఫోర్స్ టు రికన్ అనేది అవుదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పటికే చాలా ఉన్నాయి. ఈ కొత్తగా ఆలోచనలు వచ్చే కూటమి ఏ విధంగా మనకి అంతర్జాతీయ రిలేషన్షిప్స్ మీద ప్రభావితం వస్తుంది? ఇది మేజర్ డెవలప్మెంటు, చాలా మేజర్ డెవలప్మెంట్ నా దృష్టిలో. బికాస్ చైనా, జపాను అంత సరైనటువంటి సంబంధాలను మెయింటైన్ చేసుకోవట్లేదు. సౌత్ కొరియా కూడా ఈ సౌత్ చైనా సీ ఏరియాలో అంతా చైనా డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది. దాన్ని వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా కొన్ని చిన్న చిన్న ఐలాండ్స్ విషయంలో జపాన్కు, చైనాకు కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది. ట్రెడిషనల్గా కూడా వీళ్ళు రైవల్స్, అంటే పెద్ద దేశాలు, ఫారెస్ట్లో పెద్ద దేశాలు. అది దృష్టిలో పెట్టుకొని చైనాను కంటైన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ అమెరికా కూడా క్వాడ్ అని పెట్టింది. దాంట్లో మనం ఇండియా, ఆస్ట్రేలియా, జపాను, అమెరికా ఆల్ ఇంపార్టెంట్ మెంబర్స్. సో ఇదంతా చైనాను కంటైన్ చేయడానికి. అటువంటిది ఒకటి రన్ అవుతూ ఉన్నప్పుడు ఇటు ఎకనామిక్గా టైఅప్ చేయటం కోసంగా సౌత్ కొరియా, జపాను, చైనా ఒకటి అయ్యి ఒక సమిట్ పెట్టుకొని డిస్కస్ చేయటం అనేటటువంటిది ఇంటర్నేషనల్గా ఒక న్యూ డెవలప్మెంట్. ఒక రకంగా మనకు కూడా దట్స్ ఏ లెసన్. అంటే కాన్ఫ్లిక్ట్ ఉన్న దానిని పక్కన పెట్టి ఎకనామిక్ దీంట్లో ఒక రీజనల్ ఫోరం జాయిన్ అయినారు. ఇప్పుడు ఆర్సీఈపీ అని ఒకటి ఉంది, రీజనల్ ఎకనామిక్ ఫోరం అనో ఏదో. దాంట్లో జపాను ఉంది, చైనా కూడా ఉంది. సో టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ను సపరేట్గా చూస్తున్నారు, ఎకనామిక్ కోఆపరేషన్ సపరేట్గా చూస్తున్నారు. మనం అది చేయలేకపోతున్నాం. అది ఎందుకు చేయలేకపోతున్నాం అంటే వెరైటీ ఆఫ్ రీజన్స్. ఎందుకంటే చైనాకు మనకు ఉన్నటువంటి బార్డర్ కాన్ఫ్లిక్ట్ వాళ్ళ దానికన్నా చాలా సివియర్. ఇది అందులో యుద్ధం జరిగింది, మనం ఓడిపోయినాము. వాళ్ళు 1962లో కొంత మన ప్రాంతాన్ని కూడా తీసేసుకున్నారు. బట్ ప్రపంచమంతా ఇట్లా మూవ్ అవుతూ ఉందంటే ఈ కాన్ఫ్లిక్ట్లు ఏమున్నా పక్కన పెట్టి ఎకనామిక్గా ఇంటర్డిపెండెంట్గా మూవ్ అవుదామని ముందుకు పోతూ ఉన్నారు. అది మనం మిస్ అయినామంటే చాలా దెబ్బతింటాం. ఒకవేళ మిస్ అవుతామనుకో, ఇటు చైనాతో మనం సంబంధాలు తగ్గించుకుంటే వెస్ట్ మనల్ని యాక్సెప్ట్ చేస్తుందా? వెస్ట్ కనుక యాక్సెప్ట్ చేసి మనల్ని వాళ్ళ పరిధిలోకి తీసుకోగలిగితే మంచిదే. అది జరగనప్పుడు ఇటైనా కానీ మనం లుక్ ఈస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. బట్ పాయింట్ ఈస్ సౌత్ కొరియా, జపాను, చైనా కలవటానికి రెడీ అయినప్పుడు మనం దూరంగా ఉండలేము. మనం కూడా ఎకనామిక్గా అట్లీస్ట్ కలవాల్సిన అవసరం అయితే. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందనేది. థ్యాంక్ యూ.